ఫౌండర్ మన బాల శ్రీనివాస్ గారు రావాల్సిందిగా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరి ప్రయత్నిస్తున్నాం. అలాగే మాకు ఒక బాబాయ్ లాగా ఒక మంచి సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి మన కృష్ణరావు గారు వేమూరు కృష్ణ గారు పాపం వారు కూడా హైదరాబాద్ నుంచి ఆ వయసులో చిన్న కుర్రాళ్ళ యాక్టివ్ రాత్రి తెల్లవారులు ప్రయాణం చేసి వచ్చారు. వారు మన నేరెళ్ళ మల్లికార్జున గారు హుషారు, చాలా మంచి డైనమిక్ కార్యకర్త. ఆయన కార్యకర్త కాదు, ఆయన అన్నీ తానే చేస్తారు ఆయన. అలాగే నాకు వెనకాల ఉండి అన్న అంటూ మా గొల్లపల్లి పరీందర్ గారు, దయచేసి వారు కూడా రావాలి. అసలు ఇంత కార్యక్రమానికి పూడికి కార్యక్రమం నడిపించాలని కోరిన పెద్దలు వీళ్ళే. అది నేను నాగరాజరావు గారికి చెప్పాను. నాగరాజరావు గారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వదలద్దు, అందులోనూ వచ్చేది సాక్షాత్తు సరస్వతి పుత్రులు, ముంగంట ఎప్పుడు కూడా సరస్వతి పుత్రులకి వేదిక కావాలి అని ఆయన సంకల్పం. ఒక్క 2 నిమిషాలు మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి బాల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గత నెల రోజులుగా మా రామం గారు, మణీందర్ గారు నాకు డైలీ అప్డేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని చేయాలి, ఎలాగైనా చేయాలి, బ్రాహ్మణ సంక్షేమ వేదిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వారు చాలా కష్టపడ్డారు. వారందరూ కూడా ఈరోజు వేదికను అలంకరించినటువంటి స్వర వీణాపాణి గారు వారి అపాయింట్మెంట్ తీసుకొని వారి ముఖ్య అతిథిగా ఈ వేడుకలో పాల్గొనే విధంగా చాలా కష్టపడి ప్రయత్నం చేశారు. మా సంక్షేమ వేదిక ద్వారా స్వర వీణాపాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ముంగొండ ప్రాంతం ప్రజలందరికీ కూడా మా సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. కాకపోతే మీకు మా శాస్త్రి గారు కాంప్లైంట్ ఇచ్చారు, అద్భుతంగా మా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున మా సంక్షేమ వేదిక కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచిపోయాయి. సంఘాలు ఎన్నో ఉన్నా కూడా మేము నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏ సంఘము కూడా చేయలేదనేది మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. అంతకుముందు ఒకసారి అమలాపురంలో ఒక చిన్న సమావేశం జరిగినప్పుడు కూడా మేము చెప్పాము, భారీ కార్యక్రమాలు అని ఎందుకు అంటున్నామంటే, మీకు ఉదాహరణగా మేము చెప్పదలుచుకుంది, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 146 నదీ జలాలలో ఆ జలాన్ని సేకరించి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉప్పల్ ఏరియాలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ అభిషేకం నిర్వహించడం జరిగింది. 146 నదీ జలాలు కేవలం మా కార్యకర్తలతోటి వెళ్ళి జమ్మూ నుంచి ఇటు కేరళ దాకా ఉన్నటువంటి పవిత్ర నదీ జలాలను తీసుకొచ్చి హైదరాబాద్కు తరలించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 12 జ్యోతిర్లింగాల ప్రధాన అర్చకుల్ని మేము ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా వచ్చారు. వారందరి చేతుల మీదుగా మేము అభిషేకం చేయడం జరిగింది. సో ఇది కేవలం ధార్మిక పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అలాగే ఉద్యోగ మేళా చేశాం. ఉద్యోగ మేళా ఉదయం 6 గంటలకు, మీరు నమ్మరు, వీడియో చూడొచ్చు, మాది బ్రాహ్మణ సంక్షేమ వేదిక 6 గంటలకల్లా దాదాపుగా 4500 మంది యువకులు వచ్చి కూర్చున్నారు జాబ్ కోసం. ఆ రోజు నా చేతుల మీదుగా దాదాపు 800 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో ఇలాగా మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా భారీ ఎత్తున ఉంటుంది. రీసెంట్గా మా తెన్నటి మాస్టర్ గారు వారు కూడా మా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. వారిని కూడా ఘనంగా సత్కరించడం జరిగింది హైదరాబాద్లో. సో ఉపాధ్యాయులు కానీ
ఐటీ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, అలాగే జ్యోతిష పండితులు కానీ, చార్టెడ్ అకౌంట్ న్యాయవాదులు కానీ, డాక్టర్స్ కానీ, ఇలాగా ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా మేము ఆహ్వానించి వారందరినీ కూడా గౌరవించడం జరిగింది. సో మా దగ్గర ఇప్పుడు దాదాపుగా మా సంక్షేమ వేదిక 2 రాష్ట్రాలే కాకుండా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా మా దగ్గర సభ్యులు ఉన్నారు. దాదాపు 1,00,000 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉండడం మాకు నిజంగా మాకు గర్వకారణం. మేము చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఇంతమంది మాకు అభిమానిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రామం గారు, మా పనిందర్ గారు, మా తెన్నేటి మాస్టర్ గారు ఇక్కడికి రావాలి, కంపల్సరీగా మీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయాలి వీళ్ళతో పాటు అని చెప్పి వారు విన్నవించడం, మా కిషన్ రావు గారు కానీ, నేరల మల్లికార్జున గారు కానీ, మా శాస్త్రి గారు కానీ, నేను కానీ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మీ అందరి ముందర మేము మాకు చేసినటువంటి కార్యక్రమాలని విశేషాలు అన్నీ కూడా విశ్లేషణగా చెప్పడం జరుగుతున్నది. సో మరొక్కసారి మీ అందరికీ కూడా మా సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే స్వరవీణపల్లి గారికి కూడా మరొకసారి మా సమాఖ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా మనం అందరం కూడా భగవద్గీత చూసాము. భగవద్గీత చదివిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు భగవద్గీత ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అనే అంశం మీద గోదామూత శ్రీకృష్ణ గీతాన్ని బ్రహ్మశ్రీ వేదమూర్తులు తెన్నేటి మాస్టర్ వారు రాశారు. అది ఆ పుస్తకాన్ని మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు. ఈవేళ వారి 60వ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా మునిగండి అగ్రహారంలో మూడేశ్వర స్వామి, రాజరాజేశ్వరి స్వామి, అలాగే మా స్వగ్రామం అయిన లక్కలగన్నలో వశిష్ఠ ప్రతిష్ట శ్రీ రాజగోపాల స్వామి దర్శనం వారి శ్రీమతి గారు కూడా రావాలి దయచేసి. వారు కూడా ఉపాధ్యాయులే. అలాగే చంటి పిల్లడు పరిగెడుతున్నాడు అనుకోండి, పరిగెడుతున్నప్పుడు మనం వాడికి నడక రావాలి, పరుగు రావాలి అని చెప్పి మనం చూస్తూ వదిలేస్తాం. కానీ మన చేతులు వెళ్ళి ఇలా ఉంటుంది, ఎక్కడ పడిపోతాడు. అలాగే నేను పడిపోకుండా నా పరుగుని వెనకాల అబ్జర్వ్ చేస్తూ నాకు ఏ సలహా ఇవ్వకుండా నాకు మా బాబాయ్ ఉన్నాడు. మా నాన్న తర్వాత మా బాబాయ్ మాకు మిట్టిపల్లి వెంకటరామయ్య గారు. ఆయన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. మా బాబాయ్ నాకు ఎప్పుడు వెన్నుంటాడు. మా బాబాయ్ ఎప్పుడు ఒకటే చెప్తాడు, సలహా ఇవ్వడు, సూచన చేయడు, నువ్వు ఏది చేయాలో చెయ్యి, వెనకాల నేను చూస్తానంటాడు. అంతే మా బాబాయ్. సభలో చందమామల అవసరం లేదు, లైట్లు అవసరం లేదు. ఇప్పుడు సభలో చందమామల అవసరం లేదు, లైట్లు అవసరం లేదు, సూర్యుడు అవసరం లేదు. సూర్యచంద్రులు అందరూ ఇక్కడ ఉన్నారు. మనకి సంగీతము, సాహిత్యము, వేదిక, సంక్షేమము, హితము, సమాజము, హితము అందరూ. ముఖ్యంగా మా పెద్దింటి రామం గారు ఎదురుకుండా కూర్చున్నారు చూడండి. ఆయన ఒక అద్భుతమైన బహుముఖాల ప్రజ్ఞాశాలి పెద్దింటి రామం గారు. ఆయన మనం వేదిక మీదకి తీసుకెళ్ళాలి అతి త్వరలో. చాలా సంతోషం, చాలా చక్కగా. ఇది అందరికీ నేను మీ అడ్రస్లు నా ఫోన్ నెంబర్ చెప్తాను. భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత ఎందుకు చదవాలి అనే విషయం మీద రోజుకి 8 లైన్లు చొప్పున వచన రూపంలో 108 రోజులు రాశాను. సుమారు 12,000 మంది దీన్ని ఫాలో అయ్యారండి. 12,000 మంది వాట్సాప్ గ్రూపుల్లో 1000 పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. ఒక ఆయన 500 పుస్తకాలు ఆయన తీసుకునే బహుమతులు పంచిపెట్టుకోవడానికి ఇంకా నా 500 మాత్రం మిగిలాయి. ఇదాని సంగతి. మళ్ళీ ఈ నెలలో ఏప్రిల్ నెల 26వ తేదీన 2వ ముద్రణ అయ్యింది, ఆవిష్కరణ జరుగుతుంది. 2వ ముద్రణ ఏప్రిల్ నెలలో. ఇది దీని గురించి సంతోషం అందరికీ. ఒకసారి